మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే 35 ఏళ్లు అవుతుండగా శుక్రవారం ఈ సినిమా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేశారు. తాజాగా చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్విని దత్ కలిసి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ వీడియో షేర్ చేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. అలాగే ఈ సినిమా సీక్వెల్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో రామ్ చరణ్ మాట్లాడుతూ, మా తరానికి అసలు సిసలు సోషియో ఫ్యాంటసీ సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అని. ఈ చిత్రంలో జై చిరంజీవ జగదేక వీర అనే సాంగ్ చూసిన తర్వాతే నాకు ఆంజనేయుడి మీద భక్తి మొదలైనట్లుగా గుర్తుంది అని, ఇది డ్రీమ్ టీమ్ అని మా తరం మొత్తం నమ్ముతుందని రామ్ చరణ్ అన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు, శ్రీదేవి గారు, అశ్విని దత్ గారు, ఇళయరాజా గారు, ఎండమూరి గారు, పరశురి గారు, విన్సెంట్ గారు ఇలా లెజెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేశారు. మళ్ళీ ఆ టీం అంతా కలిసి పనిచేయలేదు. ఇక ఈ సినిమాలో చివర్లో చూపించినట్లుగా ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఎక్కడుంది అనే విషయాలను నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి అని, ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అని అన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి చరణ్ డిమాండ్ పై నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ తీయాల్సి వస్తే రామ్ చరణ్, జాన్వీ జంటగా ఉండాలని, అశ్విని దత్ పిల్లలు ఈ సినిమాని నిర్మిస్తారని అన్నారు.